వెల్కమ్ టు పరశురామ్ నాగం బ్లాగ్స్. ఇవాళ మా ఊళ్ళో ఉన్న ఫేమస్ రైస్ మిల్ మధ్యలాల రామస్వామి రైస్ మిల్ గురించి చెప్తాను. అండ్ మా వడ్లని బియ్యంగా ఎలా పట్టించామో, దాని ప్యాకింగ్ ఎలా చేసామో మొత్తం చూపిస్తాను. చాలా బాగుంటుంది లాగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పరశురామ్ నాగం బ్లాగ్స్. థ్యాంక్ యూ. సో వడ్లు పట్టించడం ఎప్పుడైనా మాకు వడ్లు వెళ్తాయి కదా, వెళ్ళిన తర్వాత ఎండబెడతాం. పున్నానికి పడితే పురుగు పడతాయి అంటారు. సో అమావాస్య టైంకి పట్టిస్తాం. ఇట్లా సంచులు కట్టుకొని జారగొట్టి ఇప్పుడు గిన్నె తీసుకుపోతున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ. ఏం చెప్తురే? అడ్డు పట్టిస్తారా? మీరు షాప్లో కొనుక్కోరా? కొనుక్కోని పట్టించుకున్నాడు. పట్టించుకున్నా పంట పండింది పట్టించుకున్నాడు. రైట్, ఓకే. ఇగో ఇవి సంచులు, ఈ అడ్ల సంచుల్ని వీటిని ఇగో బండి మీద జార కొట్టాలి. ఇట్లా జార పట్టుకోవాలి. వస్తాను మళ్ళా బంద్ చేయనా? 30 కదా గిరిని కడ కల్దాం మరి పోతుంది కానా వాడబట్టి. కుమ్మరి ఆయన సంజు కుమ్మరి. సో ఇట్లా తెచ్చిన వడ్లని ముడి విప్పుకొని ఇక్కడ కుమ్మరించుకుంటాం. ఇక్కడ సో ఇందులో ఈ వడ్లన్నీ చూసారా కింద అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా పైనుంచి ఇక్కడ నుంచి ఆ వడ్లు అలా మిషన్ల వల్ల మీదికి వెళ్తుంటాయి. ఆ పైకి పోతుంటాయి, లోపల తిరుగుతున్నాయి కదా, తిరిగి పైకి తీసుకెళ్తాయి. అక్కడ పైన జల్లెళ్ళు ఉంటాయి. జల్లెల నుంచి ఆ వడ్లలో ఉన్న వాటి రాళ్ళు కానీ, ఇసుక కానీ, లేకపోతే ఇంకేమైనా గడ్డి కానీ అవన్నీ తీసేవాళ్ళు. ఇది ఉందా, ఇందులో క్లీన్ అయిపోతాయి. ఆ జల్లెడ తిరుగుతున్నాయి కదా, దాంట్లో క్లీన్ అయిపోయి మనకు స్పష్టమైన వడ్లు, కేవలం వడ్లు మాత్రం ఇందులోకి వస్తాయి, మిషన్లోకి వస్తాయి. ఇక్కడ నుంచి ఇంటికి అలా అలా ఆ వడ్లు వస్తాయి. ఇక్కడ మనకి వడ్లు రైతుగా మారుతుంది. సో పట్టించిన వడ్లన్నీ ఇలా ఇలా ఈ ఇంట్లలో నింపుకుంటాం. సో అందులో ఏమైనా చిన్న ఉనుక కానీ, చిన్న తౌడు కానీ, లేకుంటే ఏమన్నా చిన్న చిన్న నూకలు కానీ ఏమైనా వస్తున్నాయి అనేది అట్లా ఫిల్టర్ అయిపోతుంటుంది. ఇక్కడ దేని దానికి స్పష్టమైన బియ్యం మాత్రమే ఒకదానికి వస్తుంది. ఇట్లా నూకలు ఒక దాంట్లోకి వెళ్ళిపోతాయి. సో నూకలు కూడా తీసుకుంటాం. అప్పుడప్పుడు నూకలు కూడా వండుకుంటాం, భలే ఉంటాయి. ఇట్లా వస్తున్న బియ్యాన్ని అంటే ఒక పెద్ద డబ్బాలోకి షిఫ్ట్ చేస్తారు. ఈ డబ్బా నిండిపోయి కదా, ఈ ఒక్కొక్క డబ్బాని ఇంకో డబ్బా పెడతారు. ఈ డబ్బాని పక్కనే అక్కడ కుప్ప పోస్తారు. ఇట్లా ఎన్ని డబ్బాలు అవుతాయో అన్ని డబ్బాల పైగా అమౌంట్ క్యాల్కులేషన్ చేసి లాస్ట్కు ఛార్జ్ చేసి తీసుకుంటారు. ఈ నింపిన డబ్బాలను ఇలా సంచిలోకి తీసుకుంటాం. ఇది ఒక మెమొరీ. అసలు చిన్నప్పుడు ఇది ఒక పెద్ద టాస్క్ ఉంటుంది, అది లేచేది కాదు. ఒక 5 కిలోల దాకా ఉంటుంది అది. సో ఇట్లా ఇలా నింపుకుంటాం. ఇవన్నీ సంచులలో మూడేసుకుంటాం. సో అక్కడ నాన్న తౌడు తీస్తున్నాడు. ఇక్కడ నుంచి ఇది తౌడు అంటారు. ఇది మా బర్రెలకు, ఆవులకు, లేకుంటే ఎడ్లకు అట్లా వాడుకుంటాం. సో ఇప్పుడైతే మాకు బర్రెలు ఉన్నాయి కాబట్టి తౌడు వాళ్ళకి ఇవ్వము. కొన్ని ఏరియాలలో తౌడు వాళ్ళే తీసుకుంటారు, గిరిని వాళ్ళు తీసుకొని మనకు వట్టిగానే అంటే తౌడుకు బదులు వడ్లు పట్టిస్తారు. మాకు తౌడు తీసుకుంటున్నాం కాబట్టి, మేము తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళకు డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏంటిదని. సో ఇవి వడ్లు. సో ఇదే మోటార్. ఇక్కడ నుంచే ఇంకా అవి చూసారు కదా, ఈ మోటార్ నుంచి అవి తిరుగుతూ ఉంటాయి. సో దాంట్లో నుంచి అక్కడ వడ్లకి, ఇక్కడ పిండి గిర్నికి, అక్కడ కారపొడి మిషన్కి, సో అన్నింటికి మెయిన్ మోటార్ ఇది ఇలా ఇక్కడ నుంచి ఆ గిర్ని, సో ఆ రైస్ మిల్ అక్కడికి వెళ్తుంటాయి. మెయిన్ యూనిట్ ఇదే. అందులో లోపల పైన ఉంటాయి, అందులో నుంచి అవి పోతాయి. సో మొత్తానికైతే అయిపోయానండి వడ్లు. చూసారా, లాస్ట్ స్టెప్ అయిపోయినాయి వడ్లు. ఇంక ఇంటికి వెళ్దాం. సో ఇలా ఇంకా బియ్యాన్ని మొత్తం ఆ డబ్బా ద్వారా సంచులలో నింపుకొని
ఒక్కొక్క సంచిని బైక్ మీద వేసుకొని మెల్లగా ఇంటికి వచ్చేసాం. ఫ్రెండ్స్ పట్టుబడిన అయిపోయింది. సో ఇంటికి కూడా తీసుకొచ్చినాం. సో మొత్తం ఎంత అయినా నేను మీకు లెక్క అయిపోతాను. థ్యాంక్ యూ. సో అయిపోయిందండి. సో దీనికి సహకరించిన గిర్ని రాములు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.